చాలా చదువుని ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా పొందుపరుస్తూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి సమావేశంలో అన్ని కానీ పేదింట వెళ్లి బాజా ఘనంగా మోగాలని పేదలు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్ గా అమౌంట్స్ పెంచి ఇంత సబ్స్టాన్షియల్ గా ఇప్పుడు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం గురించి అవగాహనకి ఒక చిన్న 5 ఏళ్ల పదవీ కాలం సాధారణ ముఖ్యమంత్రులకు వారి రాజ్యం పెంచి ఇస్తోంది. సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తోఫా ద్వారా గత ప్రభుత్వం కంటే 2 ఇంతలు పెంచి ఇస్తూ ప్రభుత్వం జగనన్న పెట్టిన నిబంధన సత్ఫలితాలు ఇస్తూ పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న తపనతో పిల్లలు చదివించే విషయంలో ఒక గురువు కూడా వరుడు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని నేడు బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు. ఇలాంటి దానికోసం ఇలాంటి కళ్యాణ వస్తు ద్వారా జగన్ సార్ ఆదుకుంటున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అన్నలాగా మాకు జగనన్న ఎంతో దగ్గరుండి నేను మీకున్నా అని ఒక భరోసా ఇచ్చారు సార్ మాకు జగనన్న. మీరు ఎప్పుడూ మాకు ఇలానే ఉండాలి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 56,194 మందికి అందించిన మొత్తం సాయం 400. ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15 సంవత్సరంలోనూ 16 సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగో 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగో ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్ కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగో ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తాం. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు జరుగుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ 2 స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతాము. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వధువులకి ఆర్థిక సహాయం మంజూరు కోసం ఏర్పాటు చేయబడినటువంటి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు 5వ విడత ఆర్థిక మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఈ రోజున 303 మంది వధువులకి 2,70,00,000 రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన 2022 అక్టోబర్ 1వ తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం అప్పటి నుండి 4 విడతలు పూర్తి చేసుకుని ఈరోజు 5వ విడత ఆర్థిక మంజూరు కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ 5 విడతల్లో అంటే లాస్ట్ 4 విడతల్లోనే మనకు 1,297 మందికి 11,65,00,000 రూపాయలు లబ్ధి చేకూరితే ఈ రోజు మళ్లీ అదనంగా ఇంకో 303 మందికి 2,75,40,000 రూపాయలు అందించడం జరిగింది. ఒకసారి దీని ప్రధానమైన ఉద్దేశం మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ లబ్ధి పొందాలి అంటే ఆ వధువులందరూ కూడా 10వ తరగతి తప్పనిసరిగా వధువు వరుడు ఇద్దరు కూడా మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి ఉండాలి. అట్లానే నిర్దేశించిన వయసు అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి. ఈ 2 ప్రధానమైన లక్ష్యాలతోటి ఒకటి చదువు మీద ఏదైతే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో అది ఆ లక్ష్య సాధనలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోవడంలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉదాహరణగా చెప్పొచ్చు. సో అట్లా చదువు మీద ఆసక్తి పెంపొందించాలా అన్న ఒక ప్రధాన ఉద్దేశం. రెండోది బాల్య వివాహాలు నిర్మూలించి తద్వారా తల్లులైన తర్వాత వారికి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా ఉండకుండా చేయాలన్నది మరొక రకమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి తెలియజేయడం జరిగింది. ఈ ముఖ్యంగా పేదింటి తల్లి తండ్రి ఆ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు చదువు అయిన తర్వాత వారు వివాహ వయసు వచ్చేటప్పటికీ వారికి పెళ్లి చేయడం అనేది ప్రధానమైన సమస్యగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేటటువంటి కుటుంబాలకి ₹1,00,000 అంటే చాలా పెద్ద మొత్తం. సో ఇంత పెద్ద మొత్తాన్ని వారికి అందించి ఆర్థికంగా భరోసా అందిస్తున్నందుకు ఈ అన్ని కుటుంబాల తరపున గౌరవ ముఖ్యమంత్రి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్.